హాయ్ హలో వెల్కమ్. బాలీవుడ్కు బ్యాడ్ టైం నడుస్తోందా? నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ధూమ్ ధామ్ అనే తెలుగు డబ్డ్ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత నిజమే బాలీవుడ్కు ఇంకా బ్యాడ్ టైం నడుస్తోంది అనిపిస్తుంది. ప్రతీక్ గాంధీ, యామి గౌతమ్ నటించిన ధూమ్ ధామ్ అనే సినిమా గురించి తెలుసుకుందాం. సినిమా స్టోరీ చాలా సింపుల్. హీరో హీరోయిన్లకు అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుంది. వారి ఫస్ట్ నైట్ రోజున కొందరు వారిని డిస్టర్బ్ చేసి చార్లీ కావాలని వారి వెంటపడతారు. వారు ఎందుకు, దేనికోసం వారి వెంటపడతారు, ఆ చార్లీ ఏమిటి, ఆ సమస్యల నుంచి ఆ జంట ఎలా బయటపడతారు అనేదే సినిమా. హీరో పాత్ర ఆర్డినరీ బస్సు లాంటి వేగం, హీరోయిన్ పాత్ర మాత్రం సూపర్ డీలక్స్ బస్సు లాంటి వేగం. సినిమాలో హీరో పాత్రలో ప్రతీక్ గాంధీ ఇన్నోసెంట్ పర్సన్గా బాగా నటించారు. అలాగే యామి గౌతమ్ కూడా బాగా నటించారు. మ్యూజిక్ మరియు సాంగ్స్ పర్లేదు. మూవీని బాగానే రిచ్గా తీశారు. ఒక నైట్లో ఒక జంట ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి పెట్టిన సీన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. అలాగే హీరోకున్న కొన్ని ఫోబియాలు పోగొట్టడానికి పెట్టిన ఎక్స్పోజర్ థెరపీ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. సినిమా ఫస్ట్ అరగంట మాత్రమే ఎంటర్టైనింగ్గా మరియు ఎంగేజింగ్ అనిపిస్తుంది. రాను రాను ఆ క్యూరియాసిటీ పోయి రొటీన్గా అనిపిస్తుంది. కొన్ని అవసరం లేని సీన్స్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఒక సీన్కు ఇంకో సీనుకు మధ్య ఇంట్రెస్టింగ్ అనేది లేదు. క్లైమాక్స్ సీన్ అస్సలు బాగాలేదు. డైరెక్టర్ ఫన్ క్రియేట్ చేయాలనుకున్నాడు కానీ క్రియేట్ కాలేదు. స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగా ఉంటుంది. యాజ్ ఏ కామన్ మాన్గా మా రివ్యూ వచ్చేసి 2.5. ఓటీటీ సినిమా కాబట్టి ఫార్వర్డ్ చేసుకుంటూ ఒక్కసారి చూడవచ్చు. థ్యాంక్ యూ.